జగన్పై దాడి చేసిన వారి ఆధారాలు ఇస్తే 2 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు అజిత్ సింగ్ నగర పోలీసులు ప్రకటించారు. ఖచ్చితమైన సమాచారం తెలిసినా వీడియో లాంటివి ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. ఆధారాలు తెలిసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మరోవైపు సీఎం జగన్పై దాడి జరిగి 2 రోజులు అవుతున్నా సరే ఇంతవరకు నిందితులను పట్టుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీనే ఘన విజయం సాధిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లోపాయికారి ఒప్పందాలు చేస్తున్నది టీడీపీ అని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఏ రోజైనా మాట్లాడిందా? స్టీల్ ప్లాంట్ కోసం చిత్తశుద్ధితో ఉన్నది వైసీపీనే అన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని, సీఎం జగన్పై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రామాలు నటించడం చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. సీఎం వైఎస్ జగన్ యాక్టర్ కాదు, జగన్ రియల్ హీరో అని కితాబిచ్చారు. జగన్పై కుట్ర ప్రకారమే దాడి జరిగిందన్నారు. పవన్ వ్యవస్థల గురించి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. జగన్పై దాడి జరిగితే పార్టీలకు అతీతంగా ఖండించారని, చంద్రబాబు పవన్ మాత్రం వెటకారంగా మాట్లాడారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఎవరో ఒక షోటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసిన అటాక్ అందరూ రాసిపోయి అందరూ చూస్తారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు. ఎందుకు అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించుకోవాలి? ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి? అలాంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలి? నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమాన్ని ఎందుకు చేయించుకోవాలి? నేను దేన్ని డ్రామా అన్నాను, దేన్ని నాటకం అన్నాను. దీని సినిమా ఒక పేపర్లో చూశాను, పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అన్న. ఆయనకు తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడతాడు డ్రామా మాట. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్, రియల్ హీరో ఆయన. దీని గుండా ఒకటే. అందుకే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఇలాంటి విమర్శకు తావులేదు, ఇలాంటి ప్రక్రియ తావులేదు. అందుకే ఖండించాం. ఆ రోజు ఖండించుంటే నన్ను ఇన్సిడెంట్ జరిగాయి కాదు కదా. ముక్తి ఖండంతో అందరూ కలిసి ఇది తప్పు ఇదని ఇలాగే వస్తాయి. ప్రేరేపిస్తే ఏమవుతాయి? ప్రజలు నీ చేతులు నా చేతులు ఉండరు కదా. బాధ్యత వ్యక్తులు మాట్లాడినప్పుడు సమయం పాటించి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై జరిగిన దాడిలో ఎన్నికల ఫలితాలు మారనున్నాయా? జగన్పై దాడితో ఆయనకు సానుభూతి లభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక రకంగా ఈ ఘటన విపక్షాలను ఆత్మరక్షణలో పడేసిందనే చెప్పాలి. అయితే 2019 ఎన్నికల సమయంలో కూడా విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్ మీద కోడికత్తితో దాడి చేసిన ఘటన పట్ల పెద్దగా జనం నుంచి స్పందన లేకపోయినా ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జగన్ను లక్ష్యంగా చేసుకుని ఎవరో కావాలని చేసినట్లుగా అభిప్రాయం కలిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్పై దాడిలో ఫ్యాన్ స్పీడ్ మరింత పెరగనుందని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కరెక్ట్గా ఎన్నికలకు నెల రోజుల ముందు జగన్పై దాడి జరిగింది. వచ్చే నెల 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న విజయవాడలో జగన్పై దాడి జరిగింది. 30 రోజుల పాటు ఈ దాడిని జనం గుర్తుంచుకునే అవకాశం లేదని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు మరచిపోయే అలవాటు ఎక్కువ. ఎప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అలవాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలది అని అంటున్నారు. అంతే తప్ప ఇలాంటి ఘటనలు విచారకరమైన సానుభూతి పాళ్లు ఇబ్బడి ముబ్బడిగా జగన్ పార్టీపై చూపించే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన తమ అధినేత చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో ఉంచిన సానుభూతి కూడా పోలింగ్ డే వరకు కొనసాగాలి కదా అన్న ప్రశ్న టీడీపీ నేతల నుంచి వస్తుంది. జగన్పై దాడి దురదృష్టకరం
కావాలని చేసినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే మాటు వేసి మరీ అనువైన స్థలాన్ని ఎంచుకొని అక్కడే దాడి చేశారంటే జగన్ను లక్ష్యంగానే చేసుకొని దాడికి దిగి ఉండొచ్చనే పోలీసులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఏదో ఆకతాయిలు మద్యం తాగి చేసి వారి పని అయి ఉంటుందని మాత్రం కాదని పోలీసులు కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఎవరో ప్రొఫెషనల్ దిగి ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే తమ లక్ష్యం గురి తప్పకుండా కొట్టగలిగారంటే వారు పక్కా ప్రొఫెషనల్స్ అని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చి ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. జగన్పై దాడి ఘటనలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి లాంటి వీఐపీ పర్యటిస్తున్న రోడ్లో విద్యుత్ సరఫరా ఆగిపోవడం ఏంటని సామాన్య పౌరుడు సైతం కూడా ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యమంత్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన భద్రతా సిబ్బంది ఏమారుపాటు వల్లే జగన్ దాడి నుంచి తప్పించుకోలేకపోయాడనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పైన సానుభూతికి బదులు భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం మీదే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ దాడిలో జగన్కు గాయాలయ్యాయి. 2 కుట్లు కూడా పడ్డాయి. తగలరాని చోట ఆ రాయి తగిలి ఉంటే పరిస్థితి ఏంటని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల వైర్లు కూడా కొన్ని కట్టై ఉండడం చూస్తే కావాలని చేసిన పని అంటున్నారు. అదును కోసం వేచి చూసిన వాళ్ళు ఈ ఘాతకానికి పాల్పడ్డారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం నిందితులు ఎవరో తెలుసుకోవాల్సిందేనని ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గతేల్చాలని డిమాండ్ చేస్తోంది. దాడి జరిగిన వెంటనే వైసీపీ నేతలు జగన్ సొంత మీడియా చంద్రబాబే ఈ దాడి చేయించుంటారని బాహాటంగానే ఆరోపించారు. అయితే జగన్ను గాయపరిస్తే సానుభూతితో తనకు నష్టమని ఆ మాత్రం తనకు తెలీదా అని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ పైన దాడి జరిగిన మరుసటి రోజే చంద్రబాబు మీద కూడా రాళ్ల దాడి జరిగింది. ఈ 2 ఘటనలను చూసిన జనం మాత్రం దేన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. వైసీపీ శ్రేణులు మాత్రం జగన్పై రాయి దాడి రాజకీయంగా తమ పార్టీకి సానుభూతిని కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవలే తగ్గుముఖం పట్టిన వడగాల్పులు మళ్లీ దడ పుట్టిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. 4-5 రోజుల క్రితం ద్రోణి ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, ఫలితంగా ఉష్ణపాతం తగ్గుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే మారిన వాతావరణ పరిస్థితుల్లో అవి రాష్ట్రంపై ప్రభావం చూపించకపోవడంతో వానలు ఊరించి ఉసూరుమనిపించాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుదల మొదలై వడగాల్పులు మళ్లీ ఉధృతమవుతున్నాయి. నేటి నుంచి ఇవి తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఆదివారం రాష్ట్రంలో 35 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. 67 మండలాల్లో వడగాల్పులు వీచాయి కూడా. అయితే ఈరోజు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. 139 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. అయితే మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రానున్న 3 రోజులు పలు చోట్ల 41 నుంచి 44 డిగ్రీలు, కొన్ని చోట్ల 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది వాతావరణ శాఖ.
పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో 45 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో 44 డిగ్రీలు, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో 43, అనకాపల్లిలో, తూర్పుగోదావరి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. కాగా ఆదివారం కర్నూలు జిల్లా గోనవరంలో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఉప్పు, పంచదార, నిమ్మరసం కలిపిన నీరు తాగడం వల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం పొందొచ్చని సూచిస్తున్నారు. వీలైనంత వరకు శీతల పానీయాలకు దూరంగా ఉంటూ మజ్జిగ, నిమ్మరసం తరచూ సేవించాలని సలహా ఇస్తున్నారు. అహంకారంతో ఉన్న వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రావూరు మండలం తానంచెర్లలో ఆయన ప్రచారం నిర్వహించారు. కూటమి నేతలను ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. అయితే రేపు పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ఉంటాయని ఆనం అన్నారు. ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సమస్యలు ఎప్పుడు ఉంటాయి. గతంలో రామకృష్ణ నేను ఇద్దరు ఎలక్షన్లో పోటీ చేశాం. తనకు కొందరు నమ్మకం ఉంటుంది, కొందరితో పరిచయం ఉంటుంది. కానీ కొందరు మేము ఇటువైపు నుంచి మేము వస్తే మేము ఉండమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళను కూడా మేము కూడా కలిసి సమన్వయం చేస్తాం. రామకృష్ణ కూడా వాళ్ళందరినీ కలిసి సమన్వయం చేస్తాం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి లక్ష్మీ సాయిత్రిని మేము గెలిపించుకుంటామన్న భరోసాని ఇవాళ కార్యకర్తలందరూ కలిసి ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నేనైతే ఎన్నిక లాంఛనమే ఈ ఎన్నిక. లక్ష్మీ సాయిప్రియ ఎమ్మెల్యేగా గెలిచిపోయింది. ఆమె ఎమ్మెల్యే కావడం ఖాయమైపోయింది. సమస్యలు ఎప్పుడు ఉంటాయి. గతంలో రామకృష్ణ నేను ఇద్దరు ఎలక్షన్లో పోటీ చేశాం. తనకు కొందరు నమ్మకం ఉంటుంది, కొందరితో పరిచయం ఉంటుంది. కానీ కొందరు మేము ఇటువైపు నుంచి మేము వస్తే మేము ఉండమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళను కూడా మేము కూడా కలిసి సమన్వయం చేస్తాం. రామకృష్ణ కూడా వాళ్ళందరినీ కలిసి సమన్వయం చేస్తాం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి. సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్పై జరిగిన దాడిని భద్రతా వైఫల్యమే కారణమని టీడీపీ నేతలు అంటున్నారన్నారు. కానీ ఏం వైఫల్యం అనేది చెప్పడం లేదని సజ్జల మండిపడ్డారు. ఎవరైనా వారిపై వారే దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. సీఎంపై జరిగిన దాడి గురించి ప్రతిపక్షాలన్నీ ఒకేలా మాట్లాడుతున్నాయని సజ్జల అన్నారు. మరి ఏ రకంగా ఇది డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకుని కొట్టుకున్నాడు అనుకో. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకుని డ్రామా ఆడడం. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలించరా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకో 8 గంటల 10 నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు ఒక 10 నిమిషాలు అటు ఇటు. తర్వాత 2 గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా, గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోవట్లేదు. తాను ఓర్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్కి పోలేదు, ఇంకోటి చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా. అది తనకు తగిలిన దాన్ని ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని చేసేవాడు. ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్, అంత డెప్త్ కదా ఇదైనా కూడా
అదేం జనానికి చూపించి నాకు ఎట్ట తగిలింది చూపించాను కూడా ఇంతవరకు చూపలేదు. తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి ఊపుతూనే 2 గంటలు మళ్ళీ ఫర్దర్ చేశాడు. డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా పోనీ ఇప్పుడు కాదు, 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళు. ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమ్మీడియట్ షర్ట్ మార్చుకున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంత వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఆయనతో పాటు జర్నీ చేసిన వాళ్ళకు కూడా అస్సలు ఐడియా లేదు. లో మళ్లీ వైసీపీనే విజయం సాధిస్తుందన్నారు. వైసీపీ విజయాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్న అమర్నాథ్ ఎవరిన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రానటువంటి కాలంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా దేనికి వెనకడుగేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి లేదు. దయచేసి గమనించి ఇప్పటికన్నా ఈ పనికిమాలినటువంటి చర్యలు మానుకోండి. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయాలనేటువంటి ప్రయత్నమో లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నమో మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నా కుటుంబ సభ్యుల్లా భావించే మిమ్మల్ని అందరినీ, సరే చాలామంది చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలామంది పత్రికా మిత్రులు ఉన్నారు, మీడియా సోదరులు ఉన్నారు. కొన్ని ఛానల్స్కి మీ యాజమాన్యాలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లని మాకు తెలుసు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి పరిస్థితి తెలుసు, కాదనట్లేదు. కానీ వ్యక్తిగతంగా మీతో ఉన్నటువంటి చనువు, మీతో ఉన్నటువంటి సంబంధంతో రేపు గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. రాష్ట్ర విభజన చేశారన్న కోపంతో ఆంధ్రప్రదేశ్లో జనం 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పార్టీకి పూర్తిగా బహిష్కరించారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా అక్కడ కూడా 10 ఏళ్ల తర్వాతే ఆ పార్టీని ఆదరించి అధికారాన్ని అప్పగించారు. తెలంగాణలో చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కల్పించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్కరు కూడా శాసనసభలోకి అడుగుపెట్టలేదు. 10 ఏళ్ల తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరైనా చట్టసభలోకి అడుగుపెట్టే అవకాశం ఉందన్న అంచనాలు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. 2 ప్రధాన పార్టీల మధ్య ఓట్ల చీలికతో కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాల్లో లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా కొందరు సీనియర్ నేతలను బరిలోకి దింపుతోంది. ఈ వ్యూహం కొంత ఫలితాన్ని ఇస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అయితే రాయలసీమలో కాంగ్రెస్ 1-2 స్థానాలు చేజిక్కించుకునే అవకాశాన్ని పారేయలేమంటున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న కొందరు సీనియర్ నేతలకు ఆ పార్టీ టికెట్లను కేటాయించింది. మడకసిర నియోజకవర్గం నుంచి సాకే శైలజానాథ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అక్కడ టీడీపీ నుంచి గత ఎన్నికల్లో ఓటమి పాలైన బండారు శ్రావణి బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మున్నెపాకుల వీరాంజనేయులు పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య పోటీ తీవ్రంగానే ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే శైలజానాథ్ కూడా తీసి పారేసే నేత కాదు. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గంలో ఆయనకు సొంత వర్గం కూడా ఉంది. అందుకే ఈ నియోజకవర్గం పైన కాంగ్రెస్కు ఒక రకంగా ఆశలున్నాయనే చెప్పాలి. అందుకే మడకసిరపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో మరో కీలక నియోజకవర్గం చీరాల. ఇక్కడ టీడీపీ నుంచి మద్దులూరు మాలకొండ యాదవ్ పోటీ చేస్తున్నారు.
వైసీపీ నుంచి కరణం వెంకటేష్ బరిలో ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ సిద్ధమవుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తెరిగిన పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే జనంలోకి గుర్తు సులువుగా వెళ్లే అవకాశం ఉండడం, గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఉండడంతో ఆమంచి కృష్ణమోహన్ కూడా చీరాలలో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే చీరాల నియోజకవర్గం పైన కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఎక్కువగా హోప్స్ పెట్టుకుంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఏపీ నుంచి బోని కొట్టాలని ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో వైసీపీలో సీట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు. వారందరితో కాంగ్రెస్కు కొంత బలం పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన చింతలపూడి, నందికొట్టూరు, పూతలపట్టు, పి గన్నవరం వంటి నియోజకవర్గాల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పాటు వైఎస్ షర్మిల నాయకత్వం కూడా కొంతమేర ఓట్లను తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్లో ఈసారి ఏపీలో శాసనసభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కమ్యూనిస్టుల మద్దతు కూడా ఆ పార్టీకి కొంత కలిసి వచ్చే అంశంగానే భావిస్తున్నారు. అందుకే గుర్రం ఎగరవచ్చేమో అని చెబుతున్నారు విశ్లేషకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సెంటర్లో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. సీఎం జగన్పై రాళ్ల దాడికి నిరసనగా ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు, మండల అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలిపారు. సిద్ధం సభకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని వేణుగోపాలరావు అన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఆ దుశ్చర్య చాలా గర్హనీయమైనటువంటిది. ఎవరు కూడా మానవ మాత్రులు ఎవరో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి ఇష్యూ అది. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక ముందుగానే ఒక పథకం ప్రకారం ఇటువంటి చర్యలకు దిగడం అనేది చాలా జుగుప్సాకరమైనటువంటి చర్య. ఇది ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి నేను తెలియపరుస్తున్నాను. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలిలో మాజీ మంత్రి సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను మంత్రి కాకాని దోపిడీ చేశారని, తమపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ హయాంలో చేసిన ఒక్క అభివృద్ధి లేదని, చంద్రబాబును గెలిపిస్తే సూపర్ 6 పథకాలు అమలవుతాయని సోమిరెడ్డి అన్నారు. ఈదగాలి గ్రామంకి వచ్చా, వెంకటాచలం మండలం ఇది. మా పెద్దక్కని ఇక్కడ ఇచ్చాము. ఈ ఊర్లో నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి 94 ఎమ్మెల్యే అయ్యేటప్పటికి తార్ రోడ్లు లేవు, మంచినీటి పథకాలు లేవు, అసలు స్ట్రీట్ లైట్స్ లేవు, ఘోరమైన పరిస్థితిలో ఉండింది. కర్రతుమ్మ చెట్ల మధ్య ఉండింది. డొంకలు, దారులు లేకుండా, పొలాలకు పోయేదానికి దారులు లేవు. అక్కడ కండ్రికి నుంచి ఎండాకాలంలో 2-3 కిలోమీటర్లు వచ్చి మంచినీళ్ళు తీసుకుపోయే పరిస్థితి ఉండింది. ఇక్కడ 4 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించా. ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంక్స్ 4 కట్టించా. సిమెంట్ రోడ్లు 6 కోట్లకి వేయించాం. మొత్తం పెద్ద పంచాయతీ అంతా సిమెంట్ రోడ్లు 6 కోట్లకి వేయించాం. ఇరిగేషన్లో చెరువుల రిపేర్లు, కాలువల మరమ్మతులు 1,28 లక్షలకి చేశాం. 372 LED బల్బ్స్ వేసాం. 100% కుళాయిలు ఏర్పాటు చేశాం. అట్లే CGFS ల్యాండ్స్ 50 మందికి 49 ఎకరాల 54 సెంట్లు DKT పట్టాలు ఇచ్చాం. ఇవి మనం చేసింది. పొలాల్లోకి వాళ్ళు పోలేక రైతులు మూటలను ఎత్తిన పెట్టుకొని నడిచేవాళ్ళు, వాళ్ళందరికీ లింక్ రోడ్లు, డొంక రోడ్లు వేయించాం, తార్ రోడ్లు వేయించాం.
అక్కడి నుంచి సర్వేపల్లి దగ్గర నుంచి ఇడంపల్లి మీదుగా ఈదగాలి మీదుగా పూడిపత్తి తారు రోడ్లు వేయించాం. ఇవన్నీ చేశాం. అందుకనే నాకు ఓటు అడిగే హక్కు నాకుంది. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్టలు మాయమైపోతున్నాయి, గ్రావెల్. ఇది శ్రీకాంత్ కాలనీ గిరిజన బిడ్డలు 100 ఎకరాలు మీరు గ్రావెల్ ఎత్తేసారు. 100 కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. ఆ కోట్ల రూపాయల్లో కనీసం ఇంటికి 10 లక్షలు ఇవ్వచ్చు. ఆ పేద బిడ్డలకి ఇంటికి 10 లక్షలు. కోటీశ్వర్లు పంచుకుంటుంటారు పేదోళ్ళని. వాళ్ళ ఇళ్ల పక్కన 30 అడుగులు గుంట పెట్టి మీరు లారీలు రోజుకి వందల లారీలు గ్రావెల్ అమ్ముకుంటుంటే మంత్రి గారి నాయకత్వంలో, కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో అసలు పేదలంటే అర్థం తెలుసా నీకు? పార్లపల్లికి నేను వెళ్ళా. ఆ చిన్న బిడ్డలు, గిరిజనులు చూస్తే నాకు ప్రేమ ఉంది. ఆ కాళ్ళకి చెప్పులు లేకుండా ఉంటే 200 ఇచ్చి చెప్పులు కొనుక్కోమన్నా. ఒక పెద్ద అయ్యా నేను హాస్పిటల్ అంటే ఇచ్చా. 200 500 నాకు గుర్తు కూడా లేదు. దానికి కాకాని త్వరలో జరగనున్న 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచార పర్వం జోరుగా సాగిస్తున్నారు. కడప జిల్లా పోరుమావిళ్లలో బద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్డి విజయజ్యోతి వామపక్షాల మద్దతుతో గడప గడపకు ప్రచారం సాగిస్తున్నారు. ప్రతి ఓటరును కలుసుకొని ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అన్ని వనరులు ఉన్నా అభివృద్ధి శూన్యమని యువత మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఉషా శ్రీచరణ్ అక్రమాలకు పాల్పడ్డారని, ఎంపీ రంగయ్య అధికారం ఉండి కూడా ఏమీ చేయలేదని అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. జగన్పై దాడికి చంద్రబాబు గ్యాంగే కారణమంటూ మండిపడ్డారు. పెత్తందారులు టీడీపీ వైపు ఉంటే వైసీపీ వైపు పేద ప్రజలు ఉన్నారని అన్నారు. జగన్ను రాళ్లతో కొట్టాలని చంద్రబాబు అన్న సాయంత్రమే దాడి జరిగిందని అనుమానాలు తావిస్తోందని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని మల్లాయపాలెంలో విజయసాయిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కొన్ని విషయాలు పబ్లిక్ మీటింగ్లో అందరి సమక్షంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నీ అంతు చూస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు పరదాలు తీసి బయట రా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు మట్టిలో కలిసిపోతావన్నాడు. నిన్నటికి నిన్న ఉదయం, అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగేదానికి ముందు మార్నింగ్ ఉదయం రాళ్లతో కొట్టండి అని చెప్పాడు.
ఆ రోజే సాయంకాలం రాళ్లతో కొట్టినారు. అమరావతిని నాశనం చేసినటువంటి నువ్వు నిన్ను నాశనం చేస్తానని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి స్పష్టంగా తెలుస్తుంది. ఇతను కానీ, రామోజీరావు కానీ, తెలుగుదేశం పార్టీలో అతని సహచరులు కానీ, జనసేన కానీ, వీళ్ళందరూ కలిసి కుట్ర అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అరాచక పాలన బాదుడే బాదుడుతో ప్రజలను ఇబ్బంది పెట్టిన వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతల డ్రామాలను ప్రజలు ఇక నమ్మరని, తమకు ఓటేస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని భానుప్రకాష్ అన్నారు. యాదవుల ఐక్యత చూస్తుంటే టీడీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోందని కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం టీడీపీ ఆఫీస్ దగ్గర యాదవ సోదరుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి, అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షులు కుబేర్ యాదవ్ పాల్గొన్నారు. వైసీపీ నేతలు రైతులకు అన్యాయం చేశారని, తాము అధికారంలోకి వస్తే పరిశ్రమలు తెచ్చి యువతకు అవకాశాలు కల్పిస్తామని సురేంద్రబాబు చెప్పారు. ఈ యాదవ సమ్మేళనానికి అందరూ యాదవ నాయకులందరూ వచ్చి మేము కూడా యాదవ సమ్మేళనం పెట్టాలి, మాకు యాదవ సమ్మేళనం మేమే పెడతాం, మీ ఆధారంలో జరగాలని తెలియజేయడం జరిగింది. వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు అడిగారో, సరే ఎందుకు మనము యాదవ సమ్మేళనం పెట్టకూడదనే అభిప్రాయానికి రావడం, యాదవ సమ్మేళనం పెట్టాలని నిర్ణయించుకోవడం. నిజంగా యాదవులు ఇంతమంది తరలి వస్తారని మేము కూడా అనుకోలేదు. 10,000 నుంచి 15,000 మంది జనాభాతో రావడం జరిగింది. అది కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారు. నృత్యాలు చేసుకుంటూ, వాళ్ళు డ్రమ్స్ కొట్టుకుంటూ, వాళ్ళే తండాలుగా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, సురేంద్రబాబు గారిని అంటే నన్ను ఎమ్మెల్యే చేయాలి, అలాగే అంబికా లక్ష్మణ్ గారిని ఎంపీ చేయాలని పట్టుదలతో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే రాబోయే కాలం చాలా మంచి కాలం, చాలా మంచి రోజులు వస్తున్నాయని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మే 13వ తారీఖు ఎప్పుడు